Welcome to Burning Topic. పెళ్లి అయినా పూజ అయినా ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా ముందుగా వినిపించే పేరు బంగారం. అయితే రోజు రోజుకు పెరిగిపోతున్న బంగారం ధరలు సామాన్యుడిని కంగారు పుట్టిస్తున్నాయి. కూతురు పెళ్లి కోసం, మనవరాలి పుట్టినరోజు కోసం కాస్త బంగారం కొందామంటే రేట్లు ఆకాశాన్ని తాకుతున్నాయి. మరి నింగిని చేరిన బంగారం ధరలు మళ్ళీ నేలకు వస్తాయా? ఇక బంగారం సామాన్యుడికి కలగానే మిగిలిపోనుందా? అసలు బంగారం ధరలు పెరిగిపోవడానికి కారణమేంటి? రోజు రోజుకు పెరిగిపోతున్న బంగారం ధర 90,000 దాటిన 10 గ్రాముల మేలిమి బంగారం, త్వరలో 1,00,000 రూపాయలు దాటనున్న గోల్డ్ ఇక తగ్గడం కష్టమే అంటున్న మార్కెట్ విశ్లేషకులు. మీరు చాలా రోజుల నుంచి బంగారం కొనాలని అనుకుంటున్నారా? అయితే ప్రస్తుతం రేటు ఎక్కువగా ఉంది, కాస్త రేటు తగ్గాక బంగారం కొందామని ఆగిపోయారా? వెంటనే మీరు బంగారం కొనకపోతే ఇప్పట్లో కొనలేరు. ఎందుకంటే త్వరలోనే బంగారం ధర 1,00,000 దాటుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అది అక్కడితో ఆగిపోతుందా అంటే అది చెప్పలేము అంటున్నారు. మీరు గోల్డ్ కొనాలనుకుంటే ఇక ఆలస్యం చేయకుండా వెంటనే కొనటం మంచిది. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం $3,000 పలుకుతోంది. ఇది ఇలాగే కొనసాగుతూ పెరుగుతూ పోతుందని, త్వరలో బంగారం 1,00,000 రూపాయలు దాటుతుందని మార్కెట్ ట్రేడర్లు అంచనా వేస్తున్నారు. గత కొంతకాలంగా బంగారం ధరలు కొంచెంగా పెరుగుతున్నాయి. కానీ గత వారం రోజులుగా జెట్ స్పీడ్లో పెరగటం జరిగింది. అందుకే గత రికార్డులు సైతం బద్దలు కొడుతూ 90,000 రూపాయల మార్కును దాటేసింది బంగారం. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 90,000 రూపాయల మార్కును క్రాస్ చేసింది. అంతర్జాతీయ మార్కెట్లో మార్చి 14న బంగారం తొలిసారిగా 1 ఔన్స్ ధర $3,000 పలికింది. దీన్ని బట్టి బంగారం ధరలు ఎలా రికార్డులు నెలకొల్పుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. ఆగస్టులో తొలిసారిగా 10 గ్రాముల బంగారం ధర 25,000 మార్కును చేరింది. ఆ తర్వాత 2020 జూలైలో 50,000 మార్కును దాటింది. అంటే కేవలం 108 నెలల్లో ధరలు రెట్టింపయ్యాయి. ఆ తర్వాత మరో 48 నెలల్లో ధరలు 75,000 మార్కును కూడా దాటేశాయి. గత ఏడాది సెప్టెంబర్లో 10 గ్రాముల బంగారం ధర 75,000 మార్కును చేరుకుంది. ప్రస్తుతం 90,000 వద్ద ఉంది. ఇక 1,00,000 మార్కు చేరుకోవాలంటే ఇక ఎంతో సమయం పట్టదు. బంగారం ధరలు ఇలా రికార్డులు బద్దలు కొట్టడానికి అనేక కారణాలు ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనవి ప్రపంచ భౌగోళిక, రాజకీయ, ఆర్థిక పరిస్థితులు, ఉక్రెయిన్ రష్యా మధ్య యుద్ధం, ఇంకా అనేక దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొనడంతో కొన్ని దేశాలు బంగారం రూపంలో ఆర్థిక నిల్వలను ఉంచుకోవాలని చూస్తూ ఉండటంతో బంగారం ధరలు పెరిగిపోతున్నాయి. దేశీయ స్టాక్ మార్కెట్లు భారీగా పతనం కావటం కూడా బంగారం ధరలపైన ప్రభావం చూపుతోంది. వీటికి తోడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయాలు, ప్రకటనలు బంగారం ధరల పెరుగుదలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. ప్రస్తుతం బంగారం పరుగులు చూస్తూ ఉంటే ఇప్పట్లో తగ్గే పరిస్థితులు కనిపించటం లేదు. కానీ ప్రపంచవ్యాప్తంగా కొన్ని మారితే ఖచ్చితంగా అవి గోల్డ్ రేట్స్ పై ప్రభావం చూపుతాయి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు పతనం కావడంతో అందరూ బంగారంపై ఇన్వెస్ట్ చేస్తున్నారు. అందుకే గోల్డ్ ETF స్టాక్స్ కూడా పెరుగుతున్నాయి. అందుకే స్టాక్ మార్కెట్లు మళ్లీ లాభాల్లోకి వస్తే పెట్టుబడిదారులు స్టాక్స్ పై పెట్టుబడి పెట్టొచ్చు. అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా డాలర్ విలువ పటిష్టంగా మారినా బంగారంపై పెట్టుబడులు తగ్గి ధరలు తగ్గుతాయి. ఇవన్నీ జరగాలంటే కనీసం 3 నుంచి 6 నెలల సమయం పట్టే అవకాశం ఉంది. అది కూడా ప్రపంచ పరిస్థితులు మారకుండా ఉంటేనే బంగారం ధరలు తగ్గే అవకాశం ఉంటుంది. లేదంటే త్వరలోనే 1,00,000 దాటుతుందనటంలో సందేహం లేదు.